అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నా తండ్రి, నా ప్రభు, నాయన, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నాయన, జాలి కలిగిన దేవ, నాయన, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నాయన, ఈ టీంని నా ప్రభా, నాయన, మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా, అంతకంత అభివృద్ధి చేయటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నా తండ్రి, ఈ టీం నా ప్రభా యవనస్తులకు నా తండ్రి నాయన పెట్టి ఉన్నారు నా ప్రభా. నాయన అనేక మంది నా తండ్రి నాయన ఈ టీంలోకి వచ్చి నా ప్రభా నాయన మిమ్మల్ని గుర్తెరుగుటకు సహాయం దయచేయండి నాయన. మంచి సహవాసం కలిగి ఈ టీం నడుస్తుండగా నా ప్రభా నాయన ఆ టీంని నా తండ్రి నాయన మీ కృపలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయా ముఖ్యంగా యవ్వనస్తుల నిమిత్తం ప్రార్థిస్తున్నాను దేవా. నాయన నా తండ్రి, యవ్వనస్తులు ఖచ్చితంగా తొట్టిల్లుదు అని నీ వాక్యం సెలవిస్తున్నదయా నా తండ్రి నా ప్రభా. వారు మీ కాడి మోయటకు నా తండ్రి నాయన నాయన వారికి వాటి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను నా ప్రభా. మీ వాక్యంతో నా తండ్రి వారి హృదయాలను నాయన సరిచేసుకునే కృపను దయచేయండి నా ప్రభా. ప్రతి ఒక్క యవ్వనస్తుడికి నా తండ్రి నాయన మీరు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వ్యర్థమైన వాటి కోసం నా తండ్రి నా ప్రభా ఆలోచనలు నోటిని ఇవ్వక నా ప్రభా నాయన వారి నడవడికలను ఇవ్వక నా ప్రభా నాయన మిమ్మల్ని గుర్తెరిగే కృపను భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయా నా తండ్రి నా ప్రభా, ఇదిగో తండ్రి ప్రణయం ఉంటే తప్ప నా దగ్గరికి ఎవ్వరూ రారు అంటున్నారు ప్రభా. ఇదిగో మీరు ప్రార్థన చెయ్యండి అంటున్నారు ప్రభా నాయన. ఇదిగో యవ్వనస్తుల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము దేవా. నాయన వారి హృదయాల్ని తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. అయా లూదియా హృదయాన్ని తాకినట్టు నా ప్రభా ప్రతి యవ్వనస్తుడిని నా ప్రభా వారి హృదయాల్ని తాకండి నా ప్రభా నాయన. మీ ఆత్మ గర్దింపుతో నా తండ్రి ప్రతి బిడ్డలు నాయన మీ మందిరంలో మోకరిల్లి ప్రార్థించే కృపను భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నామకాస్తే కాకుండా నా ప్రభా నాయన క్రైస్తత్వం అనేది నా ప్రభా యేసు ప్రభులో నాయన మీలో జన్మించినకు నాయన వారికి సహాయం దయచేయండి నా ప్రభా. అది అంతము వరకు నాయన నీలో నివసించే కృపను భాగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నా ప్రభా. నాయన మహోన్నతుడివి దేవా, నాయన సర్వశక్తిమంతుడివి నాయన వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం చెప్పిన బిడ్డని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఈ విన్నపాలు మీ పాదాల చెంతకు చేర్చుకుంటూ శ్రేష్టకరమైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అన్న చేయండి అన్న, ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన ప్రిపర్లో తండ్రి సజీవుడు అయిన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పాసంలోకి రావడానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ కృప కనికరం అంతటి కొరకే స్తోత్రములు. రాత్రి అంతా కూడా కాచి కాపాడి ఆరోగ్యం ఆశించిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అలాగూ మీ సన్నిధిలో మీ వాక్యం వేయడానికి మీరు కృప చూపిస్తూ వచ్చిన దాని కొరకే స్తోత్రాలు నాయన. ప్రభువా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తుకారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడని ఆయన మీరు మాట్లాడుతూ వచ్చిన దాని కొరకే స్తోత్రాలు. మా శరీరాలు నేను జాగ్రత్త కొరకు కాదనేటువంటి విషయాన్ని ప్రభా తేటగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దాని కొరకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం దయలేని తండ్రి. అలాగూ ఆయన యవనస్తులు చాలామంది ప్రభా మిమ్మల్ని ఎరక్క నామకార్థంగా ఉంటున్నారు, మందిరానికి వస్తున్నారు కానీ ఆయన మారినటువంటి స్థితిలో ఉంటున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుంటారంటే ఎలాగూ ఈసీవై పరిచర్య కొరకై కూడా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం ఆయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా తండ్రి నాయన మీరు నాయన దిగ్విజయంగా ఆయన ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆయన. స్వార్థ పరిచర్యలు అయితేనేమి అన్ని విషయాల్లో ప్రభా ఆయన మీరు కృప చూపిస్తూ వస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉంటున్నారు. మీకు వందనాలు. ముందున్న కాలంలో కూడా మీరే విరివిగా వాడుకుంటారమని ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి నాయన అలాగే ఈ దినం నాయన వివాహం ఒకటి ఉంది. సుష్మా సిస్టరు రాంప్రసాద్ అన్న తండ్రి వారి యొక్క వివాహం కొరకై ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం తండ్రి. కనికరించండి. వారి తల్లిగారు దివ్య సిస్టర్ వాళ్ళకి 2 పిల్లలను కూడా వింటూ వచ్చాం తండ్రి నాయన. నా తండ్రి నాయన మీరు వారిద్దరిని మీ యొక్క చిత్తంలో జతపరుస్తూ ఉంటుండగా సహాయం దయచేయండి, కనికరించండి. ఏ కొరత నాయన ఏ ఇబ్బంది లేకుండా నాయన చక్కగా జరగడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి కానా వివాహంలో మీరు ఉన్నట్టుగా స్వామి ఆయన వివాహంలో ఉంటురండి. అదేవిధంగా వారి ఆయన దాంపత్య జీవితంలో ఇది మొదలుకొని ఎన్నో ఒడిదొడుకులు ఏ వచ్చినప్పటికీ కూడా
మీ వైపు చూస్తూ మీకు అప్పచెప్పుకుని ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. కనికరించమని మీ చిత్తంలో ఉన్నటువంటి దైవ సేవకులను ప్రభువా నాయన వాడుకుంటూ రమ్మని ప్రార్థన చేసుకుంటూ ఏ కొరత ఏ కొదువు లేకుండా సహాయపడమని కనికరించమని ఇంతవరకు మీరు చేసిన మేలు కొరకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సకలాశీర్వాదమునకు కారణభూతుడా సర్వకృపానిధి మీ ఘనమైన మీ పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఎవరే కాల సమయంలో మీతో సహవాసం చేయడానికి, మీ నామను గణపరచడానికి, మీ మాటలు వినడానికి, మీ నామములు విజ్ఞాపనం చేయడానికి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు ప్రేమించి మీరు మాకు అనుగ్రహం చేసిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఎవరే కాల సమయంలో ఏ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు. ఎవరే కాల సమయంలో మా ప్రియులు ఆయన నిబిడలు దాసులు సహోదరులు మహేష్ గారిని బట్టి వారిని ప్రేమించిన తన ప్రియ సతీమణి సహోదరి నాయన మహితా గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం. వారిని దీవించి వారిని బలపరిచి ఆయన మీరు ప్రేమించి మీరు అనుగ్రహం చేసిన వివాహ మహోత్సవ దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. నాయన ప్రభా ఈ దినాన్న నాయన ప్రభా తండ్రి యానివర్సరీ జరుపుకోవడానికి మీరు చూపిన కృప కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు దేవా. వారు మీరు ప్రేమించి మీరు అనుగ్రహం చేసిన ప్రియ బిడ్డలను దీవించండి. వారి యొక్క భవిష్యత్ జీవితంలో వారు తోడు ఉండండి. వారి చదువుల్లో వారి స్కూల్కి వెళ్ళి రాకపోకల్లో మీ తోడు మీ ప్రశ్న ఉంచి మీరు భయపడండి. ప్రియ కుటుంబం మీలో అంటుకట్టుబడి మీలో జీవిస్తూ మీలో ఫలించి నాయన ప్రభు అనేకులకు మార్గదర్శకులుగా అనేకులు నాయన మీ వైపు త్రిప్పేవారుగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబం చుట్టూ నాయన నీ బిడ్డల చుట్టూ మీకు కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. దినదినము ఆత్మీయ స్థితిలో ఎదుగుచూ మీకు నమ్మకమైన సాక్షులుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కాల సమయంలో దేవా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మీ కొరకు మేము ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది దినదినము మేము పరిశీలన చేసుకుంటూ ప్రభా మీకు మహిమ తెచ్చే బిడ్డలంగా మా శరీరం ద్వారా మా దేహముల ద్వారా మా సమస్తము ద్వారా మీ నామాన్ని గణపరిచే బిడ్డలంగా మమ్మల్ని ఆయతపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కాల సమయంలో నీ మాటలను తెలియజేసిన ఆయన ప్రియులు పేటర్ గారిని బట్టి వారి పరిచయను బట్టి వారి యొక్క ఉద్యోగ బాధ్యతలను బట్టి వారి ప్రియ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క ప్రతి అవసరం తెచ్చండి ప్రభా. పాటలు పాడిన వారిని ప్రార్థించిన వారిని వాక్యం చదివిన వారిని ప్రతి ఒక్కొక్కరిని దీవించండి. ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని మీ ఆత్మతో నింపి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరొకసారి యూసీవే కుటుంబ సభ్యులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆయన యొక్క కుటుంబ సభ్యులందరిని దీవించండి ఆశీర్వదించండి. యూసీవేని నడిపిస్తున్న నీ బిడ్డలను దీవించండి. అధ్యక్షుల వారిని నాయన ప్రభా తండ్రి ప్రతి ఒక్కొక్కరిని దీవించి మీ కృపలో నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. దినదేవుని ఆశీర్వాదంతో నింపండి. మాకే పొంచుకున్న ప్రతి బలహీనపరచు బలన శక్తులను పొంచుకున్న ప్రతి సదన కార్యాలయపరచండి నాయన. ఈ గూగుల్ మీట్లో అయిన తదుపరి నాయన వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు వారి బాధ్యతలు నాయన మేము వెళుతుండగా మాతో మీరు ఉండండి. మీ సహాయం అనుగ్రహించండి. మరలా క్షేమంగా నాయన గృహాలు చేరు పర్యంతము మీ ఆత్మను మా అందరికీ తోడు ఉంచి మరలా ఏ రీతిగా కలిసి స్తుతించి పర్యంతము మీ ఆత్మను మా అందరికీ తోడు ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు అర్పించడం మా సమస్తం ద్వారా మీరు మహిమ పొందుకోమని మా సమస్తం ద్వారా మీరు మహిమ తెచ్చి బిడలంగా మమ్మల్ని నడిపించమని ఆ రీతిగా మమ్మల్ని బలపరచమని మీకు ఏమైనా ప్రతి కార్యములు ఒకవేళ ఏమైనా మాలో ఏమంటే ప్రభా వాటన్నిటి తీసివేయండి దేవా. మీకు అసహ్యమైన క్రియలు మీకు ఆయాస్కరమైన కార్యాలు మాలో ఏమైనా ఉంటే వాటన్నిటిని లయపరచండి. మీకు నమ్మకమైన వారంగా మీరు ఫలించే వారంగా మమ్మల్ని బలపరచమని దినాన్ని మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకోవచ్చు. మా ప్రియ రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకునిచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరికి ఈ దినాన దేవునికి వర్తమానాన్ని అందించిన ప్రియులకి అలాగే ఈ దినాన వివాహ మహోత్సవాన్ని జరుపుకున్న ప్రియులకి ఈ దినాన వివాహ కార్యక్రమానికి దేవునికి ఆత్మతోడైంది. ఆయన కృపలో మనల్ని బలపరిచి ఆయన ఆత్మతో మనల్ని నింపును గాక. ఆమేన్. 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 ఆమేన్.